ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి, మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీ మనసులో ఉన్న వ్యక్తి థర్డ్ పార్టీని వదిలేస్తారా? మీ పర్సన్ మీతో ముందులాగా ఉంటారా అనేది ఈరోజు రీడింగ్ అనేది చూద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది చార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో వీడియోలోకి వెళ్దాము. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి అక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో ఉన్నట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు. సో దానిని దృష్టిలో పెట్టుకోండి. సో చూద్దాము. మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీ మనసులో ఉన్న వ్యక్తి థర్డ్ పార్టీని వదిలేస్తారా? ముందులాగా మీతో ప్రేమగా ఉంటారా అనేది మనం చూద్దాము. థర్డ్ పార్టీనే వచ్చారు. ద మూన్, 4 of Wands, 6 of Swords, 8 of Wands, Queen of Cups, 4 of Pentacles, the Devil, Ten of Swords, the Emperor, 9 of Pentacles, 4 of Swords, the Tower. సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ వలన మాత్రమే మీ పార్ట్నరు మీ లైఫ్లో నుంచి ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసుకోవడమో, దూరంగా పెట్టడమో ఇలాంటివన్నీ చేశారు. సో చూద్దాము. అసలు మీ పార్ట్నరు లైఫ్లో ఈ థర్డ్ పార్టీ అనే వాళ్ళు ఎందుకు వచ్చారు? అసలు ఈ థర్డ్ పార్టీ వల్లే మీ పార్ట్నరు ఎంత చేంజ్ అయ్యారు అనేది చూద్దాం. ద ఫూల్, ద వరల్డ్. సో మీ పార్ట్నర్ ఏంటంటే, ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీ వలన మీ పార్ట్నర్కి ఉన్న ఫ్రీడమ్ అనేది కోల్పోయారనమాట. అంటే మేబీ మీ పార్ట్నర్కి ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే ఈ థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ అన్మ్యారీడ్ అయినా అయి ఉండొచ్చు, మీతో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు తర్వాత మ్యారీడ్ అయినా జరిగి ఉండొచ్చు. సో దానివల్ల ఏంటంటే, ఒకప్పుడు మీతో ఉన్నట్టుగా ఉండలేకపోవడానికి రీజన్ ఏంటంటే, ఈ థర్డ్ పార్టీ రావడం వల్ల మాత్రమే. దానివల్ల వీళ్ళకున్న ఫ్రీడమ్ అనేది వీళ్ళకి లభించకపోవడము, అలాగే వీళ్ళ లైఫ్లో ఒకప్పుడు మీకు ఇచ్చే ఇంపార్టెన్స్ కానివ్వండి, మీరే ప్రపంచంగా బతికే మీ పార్ట్నర్ ఏంటంటే ఇప్పుడంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడమే కాకుండా మీరు ఏం మాట్లాడినా అంత నెగ్లిజెన్స్ చేయడము, అసలు పట్టించుకోకపోవడము, అసలు ఈ రిలేషన్షిప్లో నుంచి కొంతమంది వెళ్ళిపోయారనమాట. వద్దనుకుని వెళ్ళిపోవడం అయితే జరిగింది. ముందు ఒకప్పుడు ఏదైతే మీరు ఏం చెప్పినా కూడా మీ గైడెన్స్ ఎక్కువగా ఫాలో అవుతూ ఉండేవాళ్ళు. బట్ ఈ పార్ట్నర్ ఎవరైతే వచ్చారో, థర్డ్ పర్సన్ వచ్చినాక మీ పార్ట్నర్ లైఫ్లో ఒక న్యూ జర్నీ అనేది స్టార్ట్ అయిందనమాట. దానివల్ల కూడా మీ పార్ట్నర్ మీ లైఫ్లో నుంచి దూరంగా వెళ్ళడం, లేకపోతే ఈ రిలేషన్షిప్ని వద్దనుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేయడం అయితే జరిగింది. 4 of Wands, King of Swords. సో తొందరలోనే మీ థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ లైఫ్లో ఒక సెలబ్రేషన్ అనేది జరగబోతుంది. సెలబ్రేషన్ జరగడం వలన మీ పార్ట్నర్ లైఫ్లో మేబీ వాళ్ళ లైఫ్లో ఇంకొక న్యూ పర్సన్ అయినా రావచ్చు, లేకుంటే వాళ్ళ లైఫ్లో ఒక ఫంక్షన్ రిలేటెడ్గా జరిగే శుభకార్యాలు అనేవి జరుగుతూ ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. మేబీ వాళ్ళ లైఫ్లో ఒక ఎంజాయ్మెంట్ అనేది చేస్తున్నారు ప్రజెంట్. వాళ్ళ ఎనర్జీస్ అన్నీ కూడా ఒక
గుడ్ వైబ్ లోకి వెళ్తూ ఉన్నాయి అన్నమాట. బట్ మీకేంటంటే మీకు వాళ్ళ లైఫ్ లో ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఈ థర్డ్ పార్టీతోనే వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఒకప్పుడు నేనంటే చాలా ఇష్టం అన్న పర్సన్, నేనంటే పిచ్చిగా ఉన్న పర్సన్ ఇప్పుడు నా నా గురించి వదిలేసి వాళ్ళ లైఫ్ లో వాళ్ళు హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకోవడము, ఫంక్షన్స్ చేసుకోవడము, షాపింగ్లని, షికార్లు చేయడం ఇవన్నీ చేస్తున్నారు. మేబీ వాళ్ళు ఆఫ్టర్ మ్యారేజ్ వల్ల కూడా ఇలా అవుతున్నారేమో అన్న ఫీలింగ్ అయితే, ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు అన్న ఫీలింగ్ అయితే మీకు ఉందన్నమాట. ఒకప్పుడు మీ గురించి మీ లైఫ్ లో వాళ్ళు చాలా కోరుకున్నారనమాట. మీ నుండి వాళ్ళు ఎప్పుడు కూడా యూజ్ చేసుకున్నారు తప్ప వాళ్ళ నుంచి మీరు ఏది ఈవెన్ కొంచెం కూడా మీరు ఏది వాళ్ళ నుంచి పొందింది లేదు. అలాంటిది ఇప్పుడు మా పార్ట్నర్ ఈ థర్డ్ పర్సన్ కి వీళ్ళు బాగా ఎంజాయ్ చేయడము, షాపింగ్లు కానీ, షికార్లు కానీ, మ్యారేజెస్ కానీ, ఫంక్షన్స్ కానీ వెళుతూ ఉండడం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. వాళ్ళ లైఫ్ లో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ప్రెజెంట్. బట్ మీకైతే అనిపిస్తుంది సో నా లైఫ్ లో ఉన్నప్పుడు ప్రెజెంట్ ఒక్క విధంగా కూడా వీళ్ళు ఇంత మంచిగా ఉన్నది లేదు. బట్ ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయారన్న ఫీలింగ్ అనేది వాళ్ళ మీద చూసి జెలసీగా ఫీల్ అవుతున్నారు. కోపం కూడా వస్తుంది మీకైతే. 6 of Swords, Page of Wands, 6 of Pentacles. సో ఒకప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా, ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా కూడా, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం, ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి కూడా మీరే ఒక సోర్స్ అయ్యేవాళ్ళు అనమాట. మీ దగ్గరకు వచ్చి నా హెల్ప్ చేయమని, నేను ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నానని బెగ్ చేసుకోవడం, రిక్వెస్ట్ చేసుకోవడం, అసలు నువ్వు చెయ్యకపోతే నేను లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం అన్నట్టుగా క్రియేట్ చేసేసి, అంటే మీ అమాయకత్వాన్ని వాళ్ళు ప్లస్ చేసుకునే వాళ్ళు అనమాట. మీరు ఏంటంటే సాఫ్ట్ నేచర్ ఉండి, ఈవెన్ మీరు ఎవరైనా మీ పార్ట్నర్ అని కాదు, ఎవరికైనా కూడా గుడ్డిగా నమ్మేసి వాళ్ళకి హెల్ప్ చేసే మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట మీరు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు దాన్ని ఎప్పుడు కూడా ప్లస్ చేసుకుని మీ లైఫ్లో ఉన్నన్ని రోజులు కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళు మీ మీద అనుమానం వచ్చేలాగా, అంటే వాళ్ళు నిజం చెప్తున్నారు, అబద్ధం చెప్తున్నారు అన్న థాట్ కూడా మీకు రాకుండానే మీరు వాళ్ళని గుడ్డిగా నమ్మేసి వాళ్ళ కోసము అడగగానే ఏదో ఒక రూపంలో మీ దగ్గర లేపిన వేరే వాళ్ళ దగ్గర తీసుకుని కానీ ఇలాంటివన్నీ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నారంటే నేను ప్రాబ్లంలోనే ఉన్నట్టు అన్న ఫీలింగ్ మీకు ఉండేది. మీ అమాయకత్వాన్ని వాళ్ళు ఫ్లెక్స్ చేసుకునే వాళ్ళు అనమాట. అలానే ఫ్లెక్స్ చేసుకునే వాళ్ళు ఎప్పుడు కూడా పీపుల్ని యూజ్ చేసుకున్నారు. 8 of Wands, బట్ ప్రెజెంట్ ఏంటంటే వాళ్ళ లైఫ్ ఇప్పుడు మేబీ మీ పార్ట్నర్ మీ లైఫ్ లో ఉన్న టైంలో స్టార్టింగ్ లో ఏంటంటే వాళ్ళకంటే ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకపోవడము, జాబ్ లాంటివి ఏం చేయకపోవడము, వాళ్ళ లైఫ్ లో చాలా డౌన్ నుండి వచ్చిన పర్సన్ అయ్యి ఉండొచ్చు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగా ఉండొచ్చు. వాళ్ళకంటూ ఎవరు కూడా హెల్ప్ చేసే మెంటాలిటీ ఉన్న, హెల్ప్ చేయని సిచ్యువేషన్ లో వాళ్ళు ఉండరు. బట్ ఎప్పుడైతే మీ లైఫ్ లోకి వచ్చినాక వాళ్ళ లైఫ్ అంతా కూడా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మీరు చూసుకుని మీరు ఎప్పుడు కూడా వాళ్ళకు ఒక సోర్స్ లాగా అయ్యారనమాట. వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ థర్డ్ పార్టీ వచ్చారు కాబట్టి వీళ్ళు నా లైఫ్ లాంగ్ ఉండే పర్సన్స్, వీళ్ళ కోసము నేను ఎందుకు వాళ్ళ కోసం వీళ్ళు, ఎందుకంటే ఆ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఫైనాన్షియల్ హెల్ప్ వస్తుంది, వీళ్ళ కోసం లైఫ్ పార్ట్నర్ లాగా ఫీల్ అవుతున్నారు కాబట్టి మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోవడం అయితే జరిగింది. అండ్ మిమ్మల్ని చాలా బాధ పెట్టి మరి వద్దని, ఒకప్పుడు మీరే కావాలని మేము వెంటపడి మరి మీకు వాళ్ళ అవసరాలు ఉన్నప్పుడల్లా ఒకలాగా బిహేవ్ చేసిన పర్సన్, వాళ్ళ లైఫ్ మీకోసం వాళ్ళ కోసం మీరు చాలా సాక్రిఫైస్ చేసిన పర్సన్ ఇప్పుడు ఏంటంటే మిమ్మల్ని అసలు వద్దు, నువ్వు నా లైఫ్లో లేకపోవడమే ఇది, నాకు కాల్ చేయదు, మెసేజ్ చేయదు అని చెప్పి బ్లాక్ చేసేసుకుని మిమ్మల్ని చాలా రకాలుగా తిట్టేసి మరీ బ్లాక్ చేసుకుని హర్ట్ చేసేసి మరీ వెళ్ళిపోయిన పర్సన్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ లైఫ్లో ఇంకో పర్సన్ ఉన్నారు కాబట్టి వాళ్ళ లైఫ్ పార్ట్నర్ వాళ్ళు మేబీ వాళ్ళు ఫెమినైన్ ఎనర్జీస్ అనేవి ఎక్కువగా చూపిస్తున్నాయి. మేబీ వాళ్ళ మ్యారీడ్ అయిన పర్సన్ అయి ఉండొచ్చు. ఆ మ్యారీడ్ అయిన పర్సన్ వల్ల వాళ్ళ వైఫ్ అలా వచ్చి ఉండడం వల్ల కూడా వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు. Queen of Cups,
ఒకప్పుడు మీరే వాళ్ళ ప్రపంచంగా భావించి అసలు మీలాంటి లైఫ్ పార్ట్నరే నేను కోరుకుంటున్నాను, మీకోసం నేను ఏమైనా చేస్తానన్న పర్సన్ అసలు నువ్వు నాకు అవసరం లేదు, అసలు నీలాంటి దాన్ని నా లైఫ్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చాను అన్న విధంగా మిమ్మల్ని బ్లేమ్ చేసి తిట్టేసి మిమ్మల్ని నెగిటివ్గా మీ వల్లే నాకు దరిద్రం అని చెప్పి ఇలాంటివన్నీ అయితే అని ఈ లైఫ్లో మీ ఇద్దరి మధ్య ఉన్న దీంట్లో నుంచి అయితే బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళ లైఫ్ వాళ్ళ స్వార్థం అనేది చూసుకుని వాళ్ళు మిమ్మల్ని హర్ట్ అయ్యే విధంగా ఎన్నో రాంగ్ వర్డ్స్ మాట్లాడటం కూడా జరిగింది. ఫోర్ ఆఫ్ పెంటికల్స్. థర్డ్ పార్టీని వదిలేసి మీ దగ్గరకు వస్తారా అంటే డెఫినెట్గా ఈ థర్డ్ పార్టీ అనేది వాళ్ళ లైఫ్లోనే ఒక ఇంపార్టెంట్ పర్సన్ అనమాట. సో దానివల్ల ఏంటంటే ఈ థర్డ్ పార్టీని వదిలేసి మీ దగ్గరకు వచ్చే సిచ్యువేషన్ అయితే ప్రెజెంట్ ఉన్న ఎనర్జీస్ బట్టి అయితే లేదు. ఈ థర్డ్ పార్టీ వల్లనే ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళకి కొంచెం స్ట్రక్ ఎనర్జీస్లో మేబీ ఇప్పుడు థర్డ్ పార్టీ ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా ఉండడం వలన వీళ్ళు మీ దగ్గరికి రాలేకపోవడమే కాకుండా అసలు రావాలన్న ఉద్దేశం కూడా ప్రెజెంట్ అయితే లేదు. వాళ్ళు అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ థర్డ్ పార్టీకి. మేబీ వాళ్ళ లైఫ్ పార్ట్నర్ కూడా అయి ఉండొచ్చు ఈ థర్డ్ పార్టీ అనేవాళ్ళు. సో దానివల్ల కూడా వాళ్ళకి వెళ్ళకపోవడమే మంచిది అన్న ఉద్దేశం కూడా ఉంది. వాళ్ళ మ్యానిపులేషన్ అంటే వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి, బిహేవియర్ కానివ్వండి, వీళ్ళని అంతా బయటకు రాలేని విధంగా అయితే ఉందన్నమాట. రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళైతే. డెవిల్, నైట్ ఆఫ్ స్వర్డ్స్, నైట్ ఆఫ్ స్వర్డ్స్ అండ్ స్ట్రెంగ్త్. సో మీరు కూడా ఏంటంటే ఆ ఎడిక్షన్లో నుంచి మీ పార్ట్నర్ ఏదైతే మీ నుండి ఓన్లీ ఫిజికల్ రిలేషన్షిప్ని మెటీరియలిస్టిక్ రిలేషన్షిప్ కోసమే మీ లైఫ్లోకి వచ్చారు. సో మీరు అది నమ్మి ఆ ఎడిక్షన్ ఏదైతే ఉందో ఆ ఎడిక్షన్లో నుంచి బయటకు రావాల్సిన అవసరం అయితే మీదే ఉంది. మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా బిలీవ్ చేయాలి. మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళాలి తప్ప అక్కడే స్ట్రక్ ఎనర్జీస్లో ఉండకపోవడమే మంచిది. ఎందుకంటే వాళ్ళు ఇంకొక థర్డ్ పర్సన్ వాళ్ళ లైఫ్లోకి ఎంట్రీ అయినా కూడా మీకోసం వస్తారని నమ్మడం అనేది అసలు మీకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ ఇంకొక థర్డ్ పర్సన్ లైఫ్లోకి అయితే వెళ్ళారు కదా. సో వెళ్ళారు అంటే మీకు ఇంపార్టెన్స్ ఇవ్వనట్టే కదా. మీతో టైం పాస్ చేయడానికి మెటీరియలిస్టిక్ పరంగానో మీ లైఫ్లోకి యూజ్ చేసుకోవడానికి వచ్చిన పర్సన్ అని మీకు అర్థం అవ్వాలి. సో వాళ్ళంటి వాళ్ళ కోసం ఆ ఎడిక్షన్లో నుంచి మీరు బయటకు రావాల్సిన అవసరం అయితే చాలా ఉంది. సో మీరు ఎప్పుడైతే ఆ ఎడిక్షన్లో నుంచి మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుని సో వీళ్ళ కోసం నేను నా లైఫ్ను వేస్ట్ చేసుకుంటున్నాను అన్న ఫీలింగ్లో నుంచి మీరు బయటకు వచ్చినప్పుడే మీ లైఫ్ అనేది బాగుంటుంది. మీకు మీరు స్ట్రాంగ్ అవ్వాలి. ఎవరో మనకి లైఫ్లో వచ్చి ఉద్ధరిస్తారని చెప్పి వాళ్ళ కోసము వెయిట్ చేయడంలో అనేది అర్థమే లేదనమాట. ఒక పర్సన్ కోసం మనం వెయిట్ చేస్తున్నామంటే వాళ్ళు అసలు వర్త్ పర్సనా కాదా అనేది మీరు ఆలోచించుకోవాలి. సో అలాంటి వర్త్ పర్సన్ అయితే జెన్యున్గా ఉంటే కనుక మీరు 100% వాళ్ళ కోసం లైఫ్ లాంగ్ వెయిట్ చేసిన అర్థం ఉంటుంది. బట్ వాళ్ళు ఈరోజు ఇంకొక పర్సన్ కోసం మిమ్మల్ని వదిలేశారు అంటే వాళ్ళు ఎక్కడ జెన్యున్గా ఉన్నారు అనేది మీరు తెలుసుకోవాలి. 10 of Swords, 3 of Swords. సో ఇప్పుడు మీ పార్ట్నరు మిమ్మల్ని వద్దనుకుని మిమ్మల్ని హర్ట్ చేసి మరి మీ రిలేషన్షిప్లోకి ఎండ్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే తన లైఫ్లో ఉన్న ఆ మెటీరియలిస్టిక్ పరంగా కూడా అంటే ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచిగా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సన్ కూడా అయి ఉండొచ్చు, అంటే ఫెమినైన్ ఎనర్జీ ఉన్న పర్సన్ కూడా అయి ఉండొచ్చు. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఏదైనా కూడా కొత్తగా ఉన్న దానికోసము పాతదాన్ని చాలా మంది ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు మన థింగ్స్ని కూడా అలానే. సో అలానే మీ పార్ట్నర్ ఏంటంటే మిమ్మల్ని కూడా ఒక వస్తువులానే చూసారనమాట. సో కొత్తది కనిపించగానే పాతదాన్ని పక్కన పడేసి ఇప్పుడు మనమైనా కూడా ఏదైనా వస్తువు అంటే మిమ్మల్ని కూడా ఒక వస్తువులాగా చూసారనమాట. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ మైండ్ సెట్ అంతా కూడా ఏంటంటే ఈ థర్డ్ పార్టీతో వాళ్ళు కొంచెం మెటీరియలిస్టిక్ పరంగా అండ్ ఫైనాన్షియల్గా వెల్ సెటిల్ పర్సన్ అయ్యి ఉండొచ్చు. సో దానివల్ల కూడా వీళ్ళు ఏంటంటే వీళ్ళ మైండ్ సెట్ అంతా కూడా వీళ్ళ మీద ఉందన్నమాట. వీళ్ళ మీద ఉండడమే కాకుండా కాన్సన్ట్రేషన్ అంతా కూడా వాళ్ళ సైడ్ అంతా కూడా ఉంది. సో వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళ మీద ఇష్టం వచ్చిందని ఒకళ్ళ మీద డెఫినెట్గా ఇష్టం లేకుండానే ఉంటుంది. వాళ్ళు హర్ట్ చేసే విధంగానే మాట్లాడతారు. సో దానివల్ల మిమ్మల్ని హర్ట్ చేసి వెళ్ళడానికి కూడా రీజన్ అదే అనమాట. ఒకప్పుడు మీరెంత మంచి వాళ్ళు, మీ అంత దేవత దేవుళ్ళు లేనప్పుడు మీ వల్ల అదృష్టం వచ్చిన పర్సన్ ఉన్నారు అంటే ఆ రోజు మీరు మంచిగా అనిపించారు, మీకోసం యూజ్ చేసుకోవడానికి అలా అనిపించింది. ఇప్పుడు
ఇప్పుడు మీరు చెడుగా అనిపిస్తున్నారు, మీ అంత డెవిల్ ఆర్ మీ అంత రాక్షసులు ఇంకొకరు లేరని అనిపిస్తుందంటే వాళ్ళ లైఫ్ లో ఇంకొక పర్సన్ దేవతలా కనిపిస్తున్నారు కాబట్టి, దేవుళ్ళలా కనిపిస్తున్నారు కాబట్టి. ద స్టార్, ద ఎంపరర్, స్టార్, ఎస్ ఆఫ్ హ్యాండ్స్. సో వీళ్ళు ఎలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ అంటే వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి, వాళ్ళ విష్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి, అది మెటీరియలిస్టిక్ గా కానివ్వండి, ఫిజికల్ గా కానివ్వండి, రిలేషన్షిప్ పరంగా కానివ్వండి, వీళ్ళ స్వార్థానికే వీళ్ళు బతుకుతారు. వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు ఉండాలి, వీళ్ళ స్వార్థానికి, వీళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ కి మాత్రమే వీళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, సెల్ఫిష్నెస్ కి మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. వీళ్ళు బాగుంటే చాలు, వీళ్ళు బాగున్న తర్వాత మాత్రమే వేరే పర్సన్స్ గురించి, వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తారు. వీళ్ళ లైఫ్ లో ఎప్పుడు కూడా ఒకళ్ళని మోసం చేసి, ఒకళ్ళని కన్నింగ్ గా బిహేవ్ చేసే మెంటాలిటీ ఉన్న పర్సనే కాబట్టి వీళ్ళ లైఫ్ లో ప్రెజెంట్ ఏంటంటే ఇప్పుడు మీకన్నా వాళ్ళు బెటర్ పర్సన్, మీకన్నా వాళ్ళు స్ట్రాంగ్ పర్సన్ అన్న ఫీలింగ్ లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మోసం చేసేసి పక్కకి తప్పించేసి వేరే రిలేషన్షిప్ లోకి వెళ్ళడం అయితే జరిగింది, థర్డ్ పార్టీ రిలేషన్షిప్ లోకి. బట్ ఈ పార్ట్నర్ ని నమ్మడానికి సో వీళ్ళు ఎప్పుడు కూడా, బట్ వీళ్ళు పైకి చూపించేది ఏదైతే ఉంటుందో ఆ లోపల కూడా అదే ఉండదు అనమాట. పైకి ఏమో నటిస్తూ ఉంటారు అనమాట, వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా వాళ్ళ ఈగోని, యాటిట్యూడ్ ని కూడా కంప్రెస్ చేసుకుని మరి వాళ్ళు మంచిగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ ఎప్పుడైతే వీళ్ళతో మనకు అవసరమే లేదు అనుకున్న టైంలో ఏం చేస్తారంటే వీళ్ళ వల్ల మనకి అసలు యూజే లేదనుకున్న టైంలో ఏదైతే ఆ ఈగో యాటిట్యూడ్ అనేది వీళ్ళు ఏదైతే లోపల దాచిపెట్టారో అదంతా కూడా బయట కక్కేసి ఎక్స్ప్రెస్ చేసేస్తూ ఉంటారు. నీ వల్ల నా లైఫ్ ఇలా, నీ వల్ల ఇది, నువ్వు ఇది అది అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని బ్లేమింగ్ చేయడము, మిమ్మల్ని తప్పు పట్టడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండే పర్సన్ అనమాట. అంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా వీళ్ళు మౌల్డ్ అవుతూ ఉంటే, సిచ్యువేషన్ తగ్గట్టుగా వీళ్ళు రంగులు మారుస్తూ ఉంటారనమాట. చూపించేది ఒకట, లోపల ఉండేది ఇంకొకటి ఉంటుంది. 9 of Pentacles, Knight of Cups, కింగ్ ఆఫ్ హ్యాండ్స్. సో మీరు ఇంకా వాళ్ళ గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకుని ఇంకా నా కోసం వస్తారేమో, ముందులాగా ఉంటారేమో ఇలా అనుకుని మీరు ఇంకా వాళ్ళ కోసం వాళ్ళ సైడ్ నుంచి హోప్స్ పెట్టుకోవడం మానేసేసి మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళడం అనేది చాలా చాలా అవసరం అనమాట. సో కొన్నిటి కోసం మనం వెయిట్ చేస్తున్నామంటే వాళ్ళు జెన్యున్ గా ఉన్నారా లేదా, సో వాళ్ళు మనకు చూపించిన దాంట్లో, మనం వాళ్ళకి చూపించిన దాంట్లో వాళ్ళు మనకి ఎంత రిటర్న్ ఇచ్చారు, అది లవ్ అండ్ ఎఫెక్షన్ కానివ్వండి, కేరింగ్ అండ్ రెస్పాన్సిబిలిటీ కానివ్వండి, ఎంతవరకు ఉన్నారనేది మీరు ఆలోచించుకుని అయితే మీరు వాళ్ళ కోసం ఇంకా వెయిట్ చేయొచ్చు. బట్ అలాంటి పర్సన్ కాదని మీరు తెలిసినా కూడా మీరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారంటే అది మీ మిస్టేకే అవుతుంది. మీ లైఫ్ని మీరే స్ట్రక్ చేసుకున్నట్టు, మీ ఫ్యూచర్ని మీరే పాడు చేసుకున్నట్టు అవుతుంది, మీ టైంని కూడా మీరు వేస్ట్ చేసుకున్నట్టే అవుతుంది. సో వాళ్ళ గురించి మీరు ఎప్పుడు కూడా ఇంకా రావాలి అని అనుకోవడం కన్నా, సో వీళ్ళ గురించి నా టైం వేస్ట్ చేసుకుని, ఇలాంటి పర్సన్ కోసం నా ఎనర్జీస్ వేస్ట్ చేసుకుని నా లైఫ్లో నేను స్ట్రక్ అవ్వడం కన్నా, నా లైఫ్లో నేను ఎప్పుడు కూడా స్ట్రాంగ్ గా ఉండడమే కాకుండా నేను ఎప్పుడు జెన్యున్ గా ఉన్నాను. సో నా సైడ్ నుంచి నేను కరెక్ట్ గా ఉన్నాను కాబట్టి నా లైఫ్ లో నేను ముందుకు వెళ్ళాలి అన్న ఫీలింగ్ ఉంటే డెఫినెట్ గా మోసం చేసిన వాళ్ళకి ఆ కర్మ ఎలాగో వాళ్ళకి ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా తగులుతుంది డెఫినెట్ గా. సో అది మీరు రియలైజ్ అయ్యి మీ లైఫ్ లో వాళ్ళ దగ్గరే మీరు స్ట్రక్ అయిపోయి వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఇంకా వాళ్ళ కోసం మారి, అట్లీస్ట్ నా కోసం ఒక కాల్ మాట్లాడతారేమో, రోజుకు ఒక మెసేజ్ చేస్తారేమో, ఇలాంటి హోప్స్ అన్ని వదిలేసుకుని వాళ్ళ లైఫ్ లో మేబీ థర్డ్ పార్టీతో వాళ్ళు హ్యాపీగా ఉంటారంటే ఉండనివ్వండి. ఆ థర్డ్ పార్టీతో అయినా ఎన్ని రోజులు ఉంటారు? ఈ రోజు మీరు నచ్చలేదు, రేపు వాళ్ళు నచ్చకపోవచ్చు కదా. సో వాళ్ళ లైఫ్ లో ప్రతిసారి అందరూ ఒకేలాగా ఉండరు కదా. సో వాళ్ళు లైఫ్ లెసన్ నేర్చుకోవడానికి మీరు లైఫ్ లెసన్ వాళ్ళకి ప్రతిసారి నేర్పిస్తూ ఉంటారా? ముందు మీరు ఈ పర్సన్ వల్ల మీరు ఏం నేర్చుకున్నారనేది, ఏం నేర్చుకుని ముందుకు వెళ్ళాలనేది మీరు తెలుసుకోండి ఫస్ట్. 4 of Swords, 5 of Cups, 7 of Cups. సో ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తప్పు అయితే ఏమీ లేదండి. ఓన్లీ ఒక తప్పు ఎవరిదైనా ఉంది అంటే మీ పర్సన్ది మాత్రమే, మీ పర్సన్ మిస్టేకే వాళ్ళ. కానీ వాళ్ళు థర్డ్ పార్టీ మిస్టేక్ అనేది ఈ రిలేషన్షిప్ లో
100% లేదు. సో మీ పార్ట్నర్ ఏంటంటే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, మీ పార్ట్నర్ మాట్లాడడం లేదు, వాళ్ళు నన్ను వదిలేశారని పాస్ట్లోనే బతుకుతూ ఉండకుండా, మీ లైఫ్, మీ ఫిజికల్ బాడీకి అండ్ మెంటల్ బాడీకి రెండిటికి కూడా కొంచెం రెస్ట్ ఇవ్వండి. రెస్ట్ ఇచ్చి కామ్గా ఉండి, అసలు మీ లైఫ్లో ఏవైతే నెగిటివ్నెస్ ఉందో, ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో, ఏవైతే మిమ్మల్ని మీ ఎనర్జీస్ని స్ట్రక్ చేస్తున్నాయో, ఆ మెమరీస్ అన్నిటినీ కూడా, ఆ డేటా అంతా కూడా తీసి బయట పడేయండి. అప్పుడే మీ లైఫ్లో ఒక మంచి జరగడం అయితే, అంటే మిమ్మల్ని మీరు హీల్ చేసుకునే అవకాశం అయితే వస్తుంది. మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళే అవకాశం అయితే వస్తుంది. బట్ మీరేందంటే ఒకసారి వస్తారేమో అని, థర్డ్ పార్టీ వెళ్ళిపోతుందేమో, లేకుంటే నాతో మాట్లాడతారేమో, ఇలా ఇమాజినేషన్ ఎక్కువగా ఊహించుకుని ఆ ఎనర్జీస్లోనే బతుకుతూ ఉన్నారు. పాస్ట్లోనే బతుకుతున్నారు. పాస్ట్ని వదిలేసేయండి. పాస్ట్ని మీరు ఎన్ని రోజులు బాధపడుతూ కూర్చున్నా, లేకుంటే మీరు తలుచుకుంటూ కూర్చోవడం వలన మీ ఎనర్జీస్ ఇంకా డౌన్ అవుతాయి తప్ప మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళలేరు. మీ ఫ్యూచర్ని మీరు చూడలేరు పాస్ట్లోనే బతుకుతూ ఉండడం వలన. సో ఏవైతే ఉందో వాటి నుండి మీరు ఏ విధంగా అయితే బయటికి రావాలి, ఏ విధంగా అయితే హీల్ అవుతారో అనేది మీరు ఆలోచించుకుని దాంట్లోంచి బయటకు రావడానికి ట్రై చేయండి. ఒకరు మన లైఫ్లో ఉండడం అనేది కరెక్ట్ కాదు, వాళ్ళు వెళ్ళిపోయారు, మనం వద్దనుకుని వెళ్ళిపోయారంటే, వాళ్ళు మనల్ని వద్దనుకుని వెళ్ళిపోయారని వాళ్ళకే అర్హత లేదు. మీలాంటి వాళ్ళని వాళ్ళ లైఫ్లో ఉండే అర్హత లేదు. సో వాళ్ళే మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఒక మంచి గోల్డ్ని మీరు మిస్ అవుతున్నారు, వాళ్ళు మిస్ అయ్యారన్న ఫీలింగ్ వాళ్ళకి రావాలి తప్ప వాళ్ళు మీరు వెళ్ళిపోవడం, సో నేను వదిలేశాను కాబట్టి వీళ్ళ లైఫ్ చూడ ఎట్లయిపోయిందో అన్న విధంగా మీ లైఫ్ అనేది ఉండకూడదు. సో వీళ్ళని నేను మిస్ చేసుకున్నందుకు వాళ్ళు బాధపడాలి. సో ఒకప్పుడు నేను మిస్ చేసుకొని తప్పు చేశానేమో అన్న ఫీలింగ్ వాళ్ళకి రావాలి తప్ప, సో వాళ్ళ గురించి, వదిలేసిన వాళ్ళ గురించి మీరు బాధపడుతూ మీ లైఫ్లో మీ ఎనర్జీ స్టక్ అవ్వకుండా, మీకు ఏదైతే మీ వర్క్ పరంగా కానివ్వండి, బిజినెస్ పరంగా కానివ్వండి, మీ లైఫ్లో ఏదైతే మీ గోల్స్ ఉన్నాయో, మీ లైఫ్ పరంగా ఉన్న గోల్స్ కోసము మీరు హార్డ్ వర్క్ చేసి మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళాలి. అంటే మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటూనే మీ లైఫ్ని కూడా, మీ ఫ్యూచర్ని కూడా మార్చుకోవాలి. ఒకళ్ళు మన లైఫ్లోకి వచ్చి వెళ్ళిపోయారు అంటే వాళ్ళ వల్ల మనం లాస్ అవ్వడం కాదు, మనల్ని వదిలేయడం వలన వాళ్ళు ఏం కోల్పోయారనేది మీ ఫ్యూచర్ని చూపించి మరి మీ గ్రోత్, మీ ఫైనాన్షియల్ గ్రోత్ కానివ్వండి, మీ కెరియర్ గ్రోత్ కానివ్వండి చూపించి వాళ్ళకి నేను ఇలాంటి వాళ్ళు మిస్ చేసుకున్నాను అన్న ఫీలింగ్ వాళ్ళకి వచ్చేలాగా ఉండాలి. అంతే తప్ప వీళ్ళు వదిలేయడమే మంచిది అనుకునే విధంగా వాళ్ళు భావించేలాగా మీ లైఫ్లో మీరు స్టక్ అవ్వకూడదు. సో మీలో ఏవైతే క్రియేటివిటీ ఆర్ మీలో ఏవైతే జాబ్ పరంగా కానీ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేసుకుంటూ మీ కాన్సన్ట్రేషన్ అంతా జరిగిపోయిన దాని గురించి, వాళ్ళు నన్ను వదిలేశారు, నన్ను బ్లాక్ చేసేసుకున్నారు, ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసుకున్నారు అని చెప్పి వాటి గురించి బాధపడుతూ కూర్చోవద్దు. మీ లైఫ్ని మార్చుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంది. మీ హార్డ్ వర్క్ మీ లైఫ్ని ఒక పాజిటివ్ వేలోకి తీసుకువెళ్తుంది. సో అప్పుడే మీ లైఫ్ అన్నిటి పరంగా మీకోసమే వచ్చే వాళ్ళు ఉంటారు. మీరు వాళ్ళ కోసం పరిగెత్తే కన్నా వాళ్ళు మీదే కోసం పరిగెత్తేలాగా మీరు చేసుకోవాలి. వాళ్ళు రాకపోయినప్పుడు మీ లైఫ్లో మీ కోసం వచ్చే పర్సన్స్ అయితే ఉంటారు కదా. సో ఇదన్నమాట ఈరోజు రీడింగ్ అనేది. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.